వైస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో ఈరోజు సాగర్ రోడ్లో ఒక ప్రాజెక్ట్కి వచ్చిన నేను. జస్ట్ 11 ఎకర్స్లో ఉంది, కానీ చాలా నీట్గా అద్భుతంగా మెయింటైన్ చేస్తూ హైవేకి ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ అన్నట్టు. అండ్ అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. అన్ని అప్రూవల్స్ ఉన్న తర్వాత కూడా వీళ్ళు లాంచ్ చేయకముందే చాలామంది ఇంట్రెస్ట్ చూపించారట వీళ్ళ ప్రాజెక్ట్ చూసిపోవడానికి, కొనడానికి. అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆల్రెడీ 35 అయిపోయినాయి అని చెప్పారు. అంటే లాంచ్ చేయని ప్రాజెక్టే ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతుందంటే ఏముంది, అసలు ఏంది అడ్వాంటేజ్ అక్కడ కొనుక్కుంటే, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో, ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ చైర్పర్సన్ నమ్మూరి రవి గారితో మాట్లాడబోతున్నాం మనము. సో ఆయన్ని అడిగి కనుక్కొని ఎందుకు కొనుక్కోవాలి, మన మీద జాగా, మనకి ఏం లాభం, ఈ విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సో నమస్తే అండి. నమస్తే. సో యాక్చువల్గా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ గురించి చాలా విషయాలు విన్నా. మీ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పిందే కాకుండా తర్వాత అంటే దీని గురించి జనాలకి తెలియాలి అనుకోవడానికన్నా ముందు కూడా కొన్ని తెలుసుకోవడం జరిగింది. ఏంటి అని అంటే అందరూ బిజినెస్ చేస్తారు, బట్ బిజినెస్లో కూడా ఎథిక్స్ని ఫాలో అవుతూ జనాలకి అవసరం అయ్యేలాగా, వాళ్ళకి రేపటి రోజు బెటర్గా ఉండేలాగా, వాళ్ళు అంటే మనం ఇది సంపాదించి పెట్టుకుందాం సో దట్ మనకు ఒక అండ అనుకునేలాంటి ప్రాజెక్ట్స్ని మీరు బాగా ప్రిఫరబుల్లీ చేస్తారు అన్న విషయం తెలుసుకున్నాను నేను. అండ్ మంచి స్పాట్స్, యాచారం ముఖ్యంగా ఈరోజు మనం ఉన్నది సాగర్ రోడ్. సో అందుకోసమైనా దీనికి అత్రసాగర్ అని పెట్టారు. అర్ధసాగర్ అంటే సాగర్ హైవేలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఆర్థికంగా లాభం చేకూర్చాలని అర్ధసాగర్ అని. ఓ, బాగా ఆలోచించే పేరు పెట్టారు అయితే. సో అర్ధసాగర్ నిజంగా చెప్పాలంటే ఇక్కడ నేను చాలా రోజులైంది వచ్చి, ఈ రోడ్కి వచ్చి చాలా రోజులైంది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. బట్ చాలా బిజీ అయిపోయింది రోడ్డు ఆల్రెడీ. అండ్ చాలా నీట్గా అంటే ఫ్యూచర్ ఇక్కడ ఉంది అనిపించేలాగా ఇప్పుడు తయారైంది ఇది. అండ్ అంతేకాకుండా వి ఆల్ నో దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ 4th సిటీ. పరిధిలోనే ఉంది మేడం ఇది కూడా. ఓకే. అండ్ ఓఆర్ఆర్ దిగిన తర్వాత హార్డ్లీ మాకు 20-25 మినిట్స్ జర్నీ అంతే. రైట్. సో అసలు ట్రాఫిక్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. బట్ మీ ముఖ్యమైన రీజన్ ఏంది ఈ ప్లేస్ ని మీరు ఎంచుకోవడానికి? ఇక్కడ మనం ప్లాటింగ్ చేస్తే జనాలకు బాగా పనికొస్తుందని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? గత 1 year నుంచి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని కస్టమర్ల దగ్గర తీసుకెళ్ళటం కాదు, కస్టమర్లకు కావాల్సిన ప్రోడక్ట్ని తయారు చేయాలనే ఉద్దేశంతో అంతకుముందు మా వెంచర్లకు వచ్చి కొనకుండా పోయిన కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి పర్సనల్గా మేము వెళ్ళాం మేడం. 1000 మంది కస్టమర్లని సెలెక్ట్ చేసుకొని మా టీం అంతా ఫోన్లో కాకుండా పర్సనల్గా అప్రోచ్ అయ్యాం. మీరు అన్నీ వినే వచ్చారు కదా, ఎందుకు కొనలేదు, మీరేం కోరుకుంటున్నారు, ఇప్పుడు ఎలా ఉంటే మీరు కొంటారు, ఎలా ఉంటే మీరు ఇష్టపడతారు అనేది మేము సర్వేలాగా చేసాం మేడం. ఎక్కువ మంది మెజారిటీ కస్టమర్ల నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే హైవే ఫేసింగ్ ఉండాలి, అవుటర్కి దగ్గర ఉండాలి, డెవలప్మెంట్కి స్కోప్ ఉన్న ప్రాంతాల్లో వెంచర్ ఉంటే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ కనిపించింది. అందుకోసమే కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని చెప్పి ఈ వెంచర్ని చూజ్ చేసుకున్నాం. 11 ఎకరాల్లో ఈ అర్ధసాగర్ ప్రాజెక్ట్ని రూపొందించడం జరిగింది డిటిసిపి రేరా అప్రూవల్ తోటి. బట్ నేను ఇప్పుడు వరకు ఈయనని కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మామూలుగా ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఫోన్లు చేసి సాగొడతారు. ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు అడ్వాన్స్ కడతారు, ఏం సంగతి, వెళ్ళిపోతాయి, లేకపోతే ఈ ఆఫర్ ఉండదు, ఇలాంటివన్నీ సతాయిస్తూ ఉంటారు. బట్ అట్లా కాకుండా ఎవరైతే అంటే చూసి బాగానే ఉంది బట్ ఇంకా వేరే వాళ్ళకి కావాల్సినవి లేవు అన్నట్టుగా వెళ్ళిపోయిన వాళ్ళని మీరు వెళ్ళి 1000 మందిని సెలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళి మాట్లాడి కనుక్కొని వాళ్ళకి తగ్గట్టుగా అంటే జనాలు ఏం కోరుకుంటున్నారో దాన్ని తయారు చేయడానికి ఆలోచించారు అని అంటే ఒక మంచి బిజినెస్ మ్యాన్కి, ఎథికల్ బిజినెస్ మ్యాన్కి కావాల్సిన క్వాలిటీ నిజంగా. సో మిమ్మల్ని మీరు బిజినెస్ మ్యాన్గా చూసుకుంటారా లేకపోతే ఇంకేదైనా ఉందా? ఫస్ట్ నేను మార్కెటింగ్ పర్సన్ మేడం. గత 15 సంవత్సరాల నుంచి కూడా నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లోనే ఉన్నాను. కస్టమర్ల దగ్గర నుంచి మా మార్కెటింగ్ టీంకి కానీ అసోసియేట్లకు కానీ ఏం కావాలో తెలుసుకోవాలనే ఆలోచనతోటే ఉన్నాను. ఒక అసోసియేట్ ఒక కస్టమర్ని సైట్ దాకా తీసుకురావడానికి ఒక 10 మందిని అప్రోచ్ అయితే సైట్ దాకా తీసుకొని రాగలుగుతారు. అలా 10 మందిని తీసుకొని వస్తే ఒక్క సేల్ క్లోజ్ అవుతుంది. అలా కాకుండా 10 మందిని తీసుకొని వస్తే కనీసం 8-9 క్లోజ్ కావాలనే ఆలోచనకు వచ్చే 1 year నుంచి కూడా ప్లానింగ్ తోటే, పక్కా ప్రణాళికలతోటి కస్టమర్ల ఆలోచనకు అనుగుణంగానే మనం ప్రతి ప్రాజెక్ట్ని రూపొందిస్తున్నాం.
అద్భుతంగా కూడా సేల్ అవుతుంది, రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, సక్సెస్ జర్నీ చేస్తున్నాం మేడం. బట్ మార్కెటింగ్ వాళ్ళకి పందగ్గిచ్చారు అయితే మీరు. ఎందుకంటే నిజంగానే ఒక మార్కెటింగ్ పర్సన్ తర్వాత వెంచర్ చేస్తే, ఆయన ఒక ఓనర్ అయితే ఇట్లుంటది అన్న విషయం నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. అండ్ స్కోప్ కూడా చాలా ఉంది కదా మార్కెటింగ్ వాళ్ళకి, బికాస్ దే చాలా సీ బాగుంది ద మార్కెట్. యాక్చువల్గా 1 year 1.5 year నుంచి కూడా రియల్ ఎస్టేట్ కొంచెం స్లో అయింది, True. డల్ అయింది అనే ఆలోచనతో ఉన్నారు. అవును. నేను ఫస్ట్ నుంచి కూడా ఏదైనా ఛాలెంజింగ్ తీసుకోవటం అలవాటు మేడం. ఎలక్షన్ల టైంలో, బోనాల టైంలో సేల్ ఉండదు, ఆదివారం సైటుకు రారు అంటే ఆ రోజే కస్టమర్ మేళ పెట్టడం, ఆ రోజే సక్సెస్ చేయటం, ఓకే. అందరిలోకి నేను డిఫరెంట్గా కనపడాలనే ఆలోచన అప్పటి నుంచే ఉండేది. ప్రతిదీ కూడా సక్సెస్ అవుతానే వచ్చాము. అలాగని ఈ 1 year నుంచి కూడా ఎందుకు స్లో అయింది? భూమి అయితే అందరికి అవసరమే కదా. అంతే కదా. ఇప్పుడు మనకి ఏదైనా చిట్టి పాడుతున్నా ఏదో డబ్బులు వచ్చినాయి, ఏదైనా మన ఆస్తి అమ్మితే డబ్బులు వచ్చాయి, ఎక్కడ చేయాలి? ఏదో ఒకటి ల్యాండే కొనాలి. మళ్ళీ ఎవరైనా సరే లాస్ట్కి ల్యాండ్ దగ్గరికి వచ్చి ఆగుతారు. జాబ్ అయినా సరే, ఈ మధ్య బంగారం పెరిగింది కదా సార్, బంగారం కూడా విపరీతంగా కొంటున్నారు. మేము బంగారం కొన్నాం కదా రీసెంట్ గా, అది కూడా బాగా పెరుగుతుంది రేటు అనే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మరి మీరు? అది చాలా ఆలోచించాల్సిన విషయమే మేడం. ఏది మన చేతిలో ఉండదు. స్టాక్ మార్కెట్ కానీ, బంగారం కానీ ఈ రోజే 1,30,000 అయిందంటారు, రేపు తగ్గిందంటారు, ఎల్లుండి పెరిగిందంటారు. ఎందుకు తగ్గుద్దో, ఎందుకు పెరుగుద్దో ఎవరి చేతిలో లేదు. ల్యాండ్ మాత్రం ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. అంతెందుకండి, మన దగ్గర ఉన్న బంగారమే కొన్నాం, సరే పెరుగుతుందని ఒక 20 లక్షలు పెట్టి బంగారం కొన్నాం. ఒక్కసారి ఆలోచిస్తే, క్యాలిక్యులేషన్ వేస్తే ఆ బంగారంతో కూడా మనం ప్లాట్ కొనవచ్చు. ఎక్కడైనా బ్యాంకులో మనం దాన్ని తాకట్టు పెట్టైనా మనం ల్యాండ్ కనుక కొంటే 20 లక్షలు మనం పెట్టుకుంటే 12-13 లక్షలు అయితే వస్తాయిగా. ఆ 13 లక్షలు బ్యాంకులో పెడితే 70-80 పైసలకే వస్తుంది. 2 సంవత్సరాలకు కూడా 1,40,000-1,50,000 ఇంట్రెస్ట్ అవుద్ది. ల్యాండ్ 2 సంవత్సరాలు డబుల్ అవుద్ది. అంటే 15 లక్షలు 30 లక్షలు అవుద్ది. అంటే మన బంగారము మనకు వస్తుంది, ల్యాండ్ కూడా ఎక్స్ట్రా మిగిలినట్టే అవుద్ది. మీ సక్సెస్ ఫామ్ లో ఇదేనా ఏంది అట్లా చెప్పేసారు? చాలా మంది కస్టమర్లకి డబ్బులు ఉంటాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ తెలిసిన వాళ్ళు ఏదో చెప్పారనో, వాళ్ళ బామ్మర్ది ఎక్కడో కొన్నాడనో, వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడో కొన్నాడు అనో, అవసరం లేని దగ్గర, పెరగని దగ్గర ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలా కాకుండా ఎక్కడైతే డెవలప్మెంట్కి స్కోప్ ఉంటుందో, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఎక్కడ వస్తాయో, ఎంప్లాయ్మెంటేషన్కి స్కోప్ ఎక్కువ ఉంటుందో, నివాస సముదాయాలుగా మనం కొన్న ప్రాజెక్టులో ఎప్పుడైతే మారుతుందో ఆ అవగాహనతో ఇన్వెస్ట్ చేస్తే అద్భుతమైన రిటర్న్ సంపాదించుకోవచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ప్రాజెక్ట్ చేస్తారు కదా? అవును మేడం. మరి యాక్చువల్గా చెప్పాలంటే మీ ఐడియాలజీ ఇవన్నీ కూడా ఇక్కడున్న ఎవరైతే లోకలైట్స్ ఉంటారో, ఇక్కడున్న ఐటీ వాళ్ళు కానీ, లేకపోతే కొంచెం తక్కువగా అంటే లైక్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి చాలా అందుబాటులో ఉన్న రేట్లలో అద్భుతమైన ప్లాటింగ్ చేశారు మీరు. అవును. అంటే పేరేమో ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాజెక్ట్ ఇదంతా కూడా ఇక్కడి వాళ్ళకి ఏదో చెయ్యందించాలి, వాళ్ళకి రేపటి రోజుల్లో మనం ఇది సాధించినాము, లేకపోతే ఇది చేయడానికి మన వెనకాల ఇది ఉంది అనడానికి ఒక అండగా ఉండే ఒక ప్రాజెక్ట్ని తయారు చేశారు. వేర్ ఇస్ ద లింక్ అసలు ఏంది ఇది? అంటే ఎవరికైనా నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, కనీసం సొంత ఇంటి స్థలమైనా ఉండాలి అనేది కామన్గా మనకైనా ఉండేది ఆలోచన అది. అయితే మన సిటీలో అయితే కొనే పరిస్థితి లేదు. 1,00,000, 1,50,000, 2 లక్షలు కూడా ఉంది. సరే దూరంగా వెళ్ళామంటే అది పెరుగుద్దో లేదో డౌట్. ఇలా హైవే ప్రాజెక్ట్ మనం తీసుకున్నట్లయితే ఎక్కువ మంది ఏం చేస్తారంటే 300-400 గజాలు పెడుతుంటారు. ఎందుకంటే తక్కువ కస్టమర్లతోటి ఇమ్మీడియట్గా క్లోజ్ చేయొచ్చు, ఎగ్జాక్ట్లీ ఆ రేంజ్ కస్టమర్లే చాలు అనుకుంటారు. కానీ నాకు కస్టమర్ బేస్ ఎలాంటిది కావాలి అంటే మౌత్ పబ్లిసిటీ తోటి మార్కెట్లోకి వెళ్ళాలి. వాళ్ళ డ్రీమ్ని నిజం చేసుకున్నామన్న ఆనందంతో వాళ్ళు 10 మందికి చెప్పాలని సైట్ మొత్తం మీదండి కార్నర్ ప్లాట్స్ కూడా 150 గజాలే పెట్టాం. ఓకే. అది కూడా ఇప్పుడు లాంచింగ్ వరకు 13,999కి ఇస్తున్నాము. ఆ పార్క్ వరకు 15,000, తర్వాత 14,000 పెట్టాము. ఓకే. సో ఇవన్నీ కూడా హైవేకి ఉన్నాయి కాబట్టి హైవే ఫేసింగ్ తోటే ఇమ్మీడియట్గా మనం 3-4 మంత్స్లో మనం సీసీ రోడ్లతోటి కంప్లీట్ చేసుకొని కస్టమర్లకు అందిస్తాం. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ, సెక్యూరిటీ కానీ, పార్కులో పిల్లలు ఆడుకోవటానికి కానీ, డ్రైనేజ్ అన్ని డిటిసిపి నామ్స్ ప్రకారం విత్ నల్లా కనెక్షన్తో సహా ఇస్తున్నాము. వెరీ నైస్.
సో అన్ని అప్రూవల్స్ ఉన్నాయా సార్ దీనికి? అవునండి, డిటిసిపి అప్రూవ్డ్ ఉంది, రేరా అప్రూవ్డ్ ఉంది. ఇప్పుడు రేరా కంపల్సరీ కదా, అవును, రేరా అప్రూవ్డ్ ఉంటేనే పర్ఫెక్ట్. ఎస్ ఎస్. సో రెండు కూడా మీకు అప్రూవల్స్ కూడా వచ్చేసినాయి అండ్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అంటారు. అవును మేడం. సో ఇన్వెస్ట్మెంట్ రూపంలో మాత్రమే ఆలోచించే వాళ్ళని తీసుకుందాం ఒకసారి మనం. లైక్ ఇప్పుడు కొంత మీరు అన్నారు కదా ఈ ఫేసింగ్ అని, లేకపోతే ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లుంటది, ఇక్కడ వచ్చి ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి ఎట్లుంటది అని ఆలోచించే వాళ్ళ వర్షన్ వేరు. బట్ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకునే వాళ్ళకి, అంటే ఇక్కడ ఉండే ఆలోచన నాకు లేదు, బట్ ఇది నాకు ఒక టైం వచ్చినప్పుడు, అంటే నా బిడ్డ పెళ్ళప్పుడు, లేకపోతే నాకు కష్టం వచ్చినప్పుడు, లేకపోతే నా దగ్గర ఆల్రెడీ ల్యాండ్ ఉంది నేను ఇల్లు కట్టుకునేటప్పుడు, ఇంకేదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా పనికొస్తుంది వాళ్ళకి, లేదా వాళ్ళ గ్రోత్ పెంచడానికి, లైఫ్లో ఇవి ఏవి లేకున్నా కూడా గ్రోత్ పెరగాలనుకుంటారు లైఫ్లో, సో అట్లా పెరగడానికి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా పనికొస్తుంది? ఇక్కడ అన్ని డెవలప్మెంట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి మేడం. ఇది FCDA పరిధి, అంటే 4th సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోనే ఉంది. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం, సైబరాబాద్ కానీ, సికింద్రాబాద్, హైదరాబాద్, ఇప్పుడు 4వ నగరం అంటున్నారు, 4th సిటీ, అదే అవుద్దా, అక్కడికి ఉంటే డెవలప్మెంట్ అవుద్దా అనేది కామన్గా ఇన్వెస్ట్ చేద్దామా వద్దా అనే ఆలోచన ఉండే వాళ్ళందరికీ వచ్చే ఆలోచన. అయితే ఒకటి మనం ఆలోచిస్తే అర్థం అవుద్ది మేడం, హైటెక్ సిటీ ఈ సైబరాబాద్ కట్టేటప్పుడు చాలామంది అనుకునే ఉంటారు, ఇక్కడ చాలామంది ఇళ్లలో కంప్యూటర్లే లేవు, అక్కడ ఎందుకు IT, మనకి ఏం అవసరం, ఏం కడతారు, ఇది ఏదేదో గవర్నమెంట్ మారింది, మళ్ళీ తర్వాత ఏమో. ఇప్పుడు హైదరాబాద్ ఇట్లా నిలబట్టడానికే మెయిన్ బేస్ అది. తర్వాత వచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఔటర్ రింగ్ రోడ్డు వచ్చినప్పుడు కూడా చాలా మంది అనుకున్నారు మేడం, అంత దూరంలో రోడ్డు వేస్తే అక్కడ నుంచి ఏం అవసరం, సిటీలో ఇట్లా వెళ్ళిపోవచ్చు కదా. కానీ ఇప్పుడు ఔటర్లో అట్లా లేదుగా, ఇప్పుడు ఒక్కోసారి ఔటర్ మీద సిటీలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళకి ఇప్పుడు వచ్చిన మరో అవకాశమే ఈ 4th సిటీ పరిధిలో ఇన్వెస్ట్ చేయడం. ఎగ్జాక్ట్లీ, మంచి మాట చెప్పారు మీరు. నిజంగా మీ వాళ్ళు, అంటే మీ పెద్దలు అంతగా ఆలోచించి కొనలేదేమో, కానీ మీరు మీ పిల్లల కోసం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కావాలి ఫ్యూచర్లో. అంటే ఇప్పుడు గచ్చిబౌలి లాంటి 4th సిటీ, అంటే మళ్ళీ ఫ్యూచర్ గచ్చిబౌలి తయారయ్యేది ఎక్కడ అని అంటే క్లియర్గా చాలామంది చెప్తున్నమాటే, కేవలం ఆయన ఈరోజు ప్లాట్లు అమ్ముకోవడానికి చెప్తున్న ముచ్చటైతే కాదు అది. సో అది అందరికీ తెలిసిందే. సో ఆ విషయాన్ని గ్రహించిన వాళ్ళు ఒక మంచి ప్రాజెక్ట్ కావాలి, అది కూడా మంచి ప్లేస్మెంట్లో ఉండాలి, మంచి డెవలప్మెంట్ జరగాలి దాని చుట్టూ అనుకునే వాళ్ళకి దీనిపైన ఒకసారి కన్నేయచ్చు, ఒకసారి చూడొచ్చు, మీరు ఏంది ఎట్లుంది అన్ని తెలుసుకొని కొనొచ్చు. ఎందుకంటే నేనైతే వచ్చి ఇప్పుడు చాలాసేపు అవుతుంది, మంచి ఆహ్లాదకరంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ ఇక్కడ పెరుగుతుంది అనే స్కోప్ కనిపిస్తూ ఉంది. అండ్ ఫార్మాసిటీ ఎంత దూరం సార్ ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి 4-5 కిలోమీటర్స్, జస్ట్ 4-5 కిలోమీటర్స్. సో చాలా వరకు ఇక్కడ ఆక్యుపెన్సీ పెరిగిపోతుంది. ఎందుకంటే ఏఐ యూనివర్సిటీ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ ఇట్లా జోన్లుగా డివైడ్ చేసి మనకి 4th సిటీని యుద్ధ ప్రాతిపదికన డెవలప్ చేయబోతున్నారు. అంటే ఒక 13,900 ఎకరాలని రైతుల దగ్గర ఎవరైతే ఫార్మాసిటీ కోసం తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా టీజీ గవర్నమెంటే హౌసింగ్ సొసైటీ కింద ఏర్పాటు చేసి ప్లాటింగ్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ ప్లాట్స్గా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా మారడానికి ఎన్నో రోజులు పట్టదు. ఇప్పుడు మనం ఉన్న ఈ రోడ్డు కూడా 200 ఫీట్ల రోడ్డు. దాంతోపాటు మన శ్రీశైలం హైవేకి, సాగర్ హైవేకి కనెక్టివిటీ రోడ్ ఏదైతే 200 ఫీట్లు ఉందో, ఆ హైవే నుంచి మనకి మచిలీపట్నం పోర్టు వరకు ఎక్స్ప్రెస్ హైవేని ఆల్రెడీ నిర్మించడానికి స్టార్ట్ చేశారు. అవి గనక అయింది అంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆలోచన. వెరీ నైస్. ఓవర్ ది 10 years మీరు ఈ పలానా వెంచర్ని ఎట్లా చూస్తారు? అసలు 10 years కూడా కాదు మేడం, 4-5 yearsలోనే అసలు మొత్తం ఒక్క ఖాళీ ప్లాట్ కూడా ఉండదు, అన్ని ఇల్లులే అవుతాయి. వెరీ నైస్, మంచి కాన్ఫిడెన్స్ అసలు నిజంగా. 100% ఉంటాయి అవి. వెరీ నైస్, 100%. ఇంకో 4-5 నేను 10 years అన్నా కానీ 4-5 yearsలోనే మీరు ఆ డెవలప్మెంట్ చూసేయచ్చు అంటున్నారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. కానీ కొంచెం లోపలికి వెళ్ళి ఒకసారి నేను వెంచర్ అంతా కూడా చూడాలనుకుంటున్నా. సో ఒకసారి వెళ్ళి జస్ట్ అట్లా ఎక్స్ప్లోర్ చేద్దాం మనం కూడా, ఏంది ఎక్కడెక్కడ ఏం రాబోతుంది చూడడానికి ఎట్లుంది. సో మీరు లోపల పార్క్ వేస్తున్నట్టున్నారు. పార్క్ ఆల్రెడీ 2 parks ఉన్నాయి మేడం. ఒక దాంట్లో వాటర్ ట్యాంక్ కూడా ఇస్తున్నాము. ఓకే, 1 lakh లీటర్స్ కెపాసిటీ తోటి. యాక్చువల్లీ డిటిసిపి నామ్స్లో లేదు. ఓకే, సరే మనం అయితే వాటర్ కనెక్షన్ ఇస్తున్నాం కాబట్టి బేసిక్గా గవర్నమెంట్ ఇచ్చే వరకు అయితే మనం వాటర్ ఇవ్వాలి కదా అని చెప్పి వాటర్ ట్యాంక్ని కూడా మనం నిర్మించడం జరుగుతుంది. డన్. సో వెళ్దాం సార్ ఒకసారి. తప్పకుండా. సో
సో సార్ బేసిక్గా మీరు ఇప్పుడు నాకు ఇక్కడ హోర్డింగ్స్ చూస్తే ప్రీమియం విల్లా ప్లాట్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ విల్లా ప్లాట్స్ అనగానే ఇమీడియట్గా ఎవరైనా కానీ ఎమ్యూనిటీస్ ఏమేమి ఉంటాయి, వేటికి స్కోప్ ఉంది అనేది బాగా ఆలోచిస్తారు. సో దీంట్లో మీరు ఏమేమి ఇస్తున్నారు? 40 ఫీట్ రోడ్ మేడం, ఇది మెయిన్ రోడ్ 40 ఫీట్ ఓకే విత్ సీసీ రోడ్ ఇస్తున్నాం మేడం. సీసీ రోడ్ అయితే స్టాండర్డ్ ఉంటుంది అని చెప్పి హై క్వాలిటీ సీసీ రోడ్ ఇస్తున్నాము. ఓకే దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము, ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్. వెరీ నైస్. దాంతోపాటు పార్కు కూడా ఏది చేసామంటే చేసాం కాదు, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయాలి, హ్యాపీ కూర్చొని యోగా కానీ ఆడుకోవటానికైనా అనుకూలంగా మనం అన్ని డెవలప్ చేస్తున్నాము. ఓకే రేపు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న ఆలోచన ఎవరికి వచ్చినా కూడా మంచి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అన్ని నియర్ బైనే ఉన్నాయండి. ఓకే దాంతోపాటు మనకి నెక్స్ట్ రెసిడెన్షియల్ జోన్గా మారటానికి కూడా మన వెంచర్ పక్క నుంచే రోడ్డు ఉంది. కనపడే ఇల్లులన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలి. అవును, మొత్తం యాక్చువల్గా మొత్తం పచ్చగా మధ్యలో మొత్తం అన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి కదా, యా ఇవి మన గోడ పక్క నుంచే రోడ్డు అండి అది. ఓకే అంటే మనం 2-3 కిలోమీటర్స్ తర్వాత ఇల్లులు కట్టారు అంటే మనం హైవే మీద ఉంది, ఎప్పుడంటే అప్పుడు బస్ దిగి వచ్చేయచ్చు, కార్ వేసుకొని వచ్చేయచ్చు. మనకి వెంచర్ దగ్గరలోనే గురునానక్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఉంది. అవును, వస్తూ వస్తూ చూసినా. రైట్, ఇప్పుడు మనకి అవుటర్ దగ్గర నుంచి స్కూల్ అన్ని ఉన్నాయి, అన్ని మొత్తం ఉన్నాయి. కంప్లీట్ గా. అవుటర్ దగ్గర నుంచి ఇక్కడికి 20 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 40 పీజీ కాలేజీలు ఉన్నాయి. ఓకే ఓకే. ప్లాంటేషన్ ఏమైనా చేస్తున్నారా సార్ దీంట్లో? మొత్తం ప్లాంటేషన్ చేస్తున్నాం మేడం. ఓకే, ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నాము, మొత్తం ఎమ్యూనిటీస్ రెడీ చేస్తున్నాం మేడం. ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి సార్ ఇది? 167 ప్లాట్స్ ఉన్నాయి. ఓకే, టోటల్ గా అన్ని కూడా 150 యార్డ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ వాస్తు ప్రకారం ప్రాపర్ గా 100% అన్ని ఈస్ట్ వెస్టే మేడం, వేరే ఓ ఈస్ట్ అండ్ వెస్ట్ అంతే. అంతే, కార్నర్ North ఒక్కటే level. నార్త్ సౌత్ యాడ్ అవుద్ది. ఓకే ఓకే రైట్. మళ్ళా ఫుట్పాత్ కూడా మనం టైల్స్ ఇస్తున్నాం మేడం. ఓకే, సో చూడడానికి రిచ్ గా కనిపిస్తుంది, ఎంట్రన్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. లోపల రాగానే కానీ గేట్ కానీ సెక్యూరిటీ రూమ్ కానీ ఒక 3 months లో అన్ని రెడీ అవుతాయి మేడం. వెరీ నైస్. సో 3 months లో మొత్తం నామరూపాలు మారిపోతుంది అనమాట ఇదంతా. మొత్తం మారిపోద్ది. సో ఇప్పటి వరకు ఎంత సేల్ అయిపోయినాయి సార్ ఇందులో? ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించారు? ఇప్పటి వరకు 35 ప్లాట్స్ అయిపోయినాయి, ఓ 12 రిజిస్ట్రేషన్ కూడా చేశాం మేడం. ఓ వెరీ నైస్. సో చాలా ఫాస్ట్ ఉన్నారు అసలు. మా దగ్గర ఒకటి ఏముందంటే స్పాట్ రిజిస్ట్రేషన్ మేడం. ఏ వెంచర్ లో అయినా ఈ రోజు మనకి ఫుల్ పేమెంట్ అయిందంటే రేపు రిజిస్ట్రేషన్ చేస్తాం. 1 week లోనే డాక్యుమెంట్స్ కూడా రిటర్న్ చేస్తాం. డాక్యుమెంట్ తో పాటు లింక్ డాక్యుమెంట్ కూడా ప్రతి కస్టమర్ కి ఇస్తాం మేడం. ఓకే. సో ఎప్పుడు లాంచ్ చేశారు మీరు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్? ఇది ఆర్ధసాగర్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసాము, అందరూ ఆదరించారు. ఓకే, మా టీం కూడా నాతోటి నిలబడ్డారు హ్యాపీగా. ఇప్పుడు 6,000 మంది మార్కెటింగ్ టీం ఉన్నారు. ఓకే, ఏ వెంచర్ అయినా 1-2 months లోనే క్లోజ్ చేసే విధంగా వాళ్ళు ట్రైన్ అయ్యి ఉన్నారు. వెరీ నైస్. సో బేసిక్గా ఏంది అని అంటే కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తికి అందరి ఇమోషన్స్ తెలుస్తాయి, అందరి అవసరాలు తెలుస్తాయి, అందరికీ రేపటి రోజు కలగా కనిపించాలి, ఆశ కలగాలి జీవితం పైన. ఎప్పుడు ఆశ లేకపోతే బతకలేం మనం ఎవరం కూడా. సో ఆశ కలగాలి అండ్ ఆశని నెరవేర్చుకునేది మన చేతిలో ఉండాలి. అంటే అది అందంది అనే ఫీలింగ్ కాకుండా అది అందేది మనం అందుకోవాలి, కష్టపడితే సరిపోతుంది అనిపించేలాగా మనకు ఆశ కనిపిస్తే మనం హ్యాపీగా జీవిస్తాం. సో దాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి రవి గారు అన్న విషయం అర్థమైంది. సో ఈ ప్రాజెక్ట్ గురించి ముఖ్యంగా హౌ స్పెషల్ ఇస్ దిస్ అంటే ఫైనల్గా మీరు ఏం చెప్తారు? కస్టమర్లు కనుక ఒక్కసారి దీన్ని ఇక్కడికి వస్తే మాత్రం కొనకుండా అయితే వెళ్ళరు మేడం, అదైతే 100% అవుద్ది. ఎందుకంటే మా దగ్గర అద్భుతమైన ట్రైనింగ్ అయిన లీడర్స్ ఉన్నారు. రాజు గారు కానీ, అమృతరాజు గారు కానీ, ఇంకా సుధాకర్ గారు కానీ. నమస్తే అండి. ప్రతి వెంచర్లో డెప్త్ నాలెడ్జ్ ఉంది మేడం వాళ్ళకి. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో నేను ఒక నిమిషం వాళ్ళతో కూడా మాట్లాడాలి. ఎస్ రాజుగారు, మరి మీరు డైరెక్ట్గా కస్టమర్లను కలుస్తూ ఉంటారు. సార్ అన్నారు వీళ్ళిద్దరు సపోర్ట్తోనే మేము చాలా మంది ఇంటికి వెళ్ళినాము, వాళ్ళకి ఏం కావాలో కనుక్కున్నాము అని చెప్పేసి. సో కస్టమర్స్ నుంచి అంటే సార్ లేనప్పుడు కూడా మీరు తీసుకున్న ఫీడ్బ్యాక్ నుంచి ఏ వచ్చినాయి చెప్పండి? తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే వచ్చి చూసిపోయిన వాళ్ళు కానీ. ఇది యాక్చువల్లీ లాంచ్ అవ్వలేదు, ఇంకా అఫీషియల్గా లాంచ్ అవ్వలేదు. లాంచ్ అవ్వకముందే 35 ప్లాట్స్ సేల్ క్లోజ్ అయింది. వెరీ నైస్. ఇది ఎట్లా వస్తుంది? ఇంపార్టెంట్ కదా, అది ఇంపార్టెంట్ కదా, అది బాగా బిల్డ్ చేసుకున్నారు మీరు ట్రస్ట్. ఎట్లా వస్తుందంటే కస్టమర్స్ నుంచి అనమాట. ఓకే, మన కొత్త కస్టమర్ వెతుకోవాల్సిన అవసరం లేదు. ఒక కస్టమర్ నుంచి ప్రతి ఒక్క కస్టమర్ నుంచి అట్లీస్ట్ 2-3 రెఫరెన్సెస్ వస్తున్నాయి మనకి. ఓకే, దట్స్ ఎనఫ్ కదా మేడం. అవును. చాలా మందికి అబ్బా ఇల్లు కట్టాలనుకున్నా, జాగా కొనాలన్నా, ఏదైనా ప్రాపర్టీ కొనాలి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎంత ఉన్నా కానీ అది 15,000 గజమే ఉండని, 20,000 గజమే ఉండని, ప్రతిసారి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు తక్కువ పట్టేటోళ్ళు ఎప్పుడూ ఉంటారు మార్కెట్లో. ఇలాంటి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కొనాలని.
నిజంగా కొనేవాళ్ళు కూడా ప్రాపర్గా ట్రస్టబుల్ కస్టమర్స్ వాళ్ళు, కానీ వాళ్ళకి కొంచెం కష్టమైపోతుంది. సో ఇట్లాంటి వాళ్ళ కోసం మార్కెట్లో లైక్ మేమే లోన్స్ ఇప్పిస్తాం, లేకపోతే మేమే ఈఎంఐస్ తీసుకుంటాం, లైక్ ఎవ్రీ మంత్ మీరు ఇన్ని సంవత్సరాల వరకు చేయొచ్చు, అప్పుడు రిజిస్ట్రేషన్ అయితే ఇలాంటి ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. ఇవి బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి జనాలను. మీరు మార్కెటింగ్ కాబట్టి, మీరు బయట తిరుగుతారు కాబట్టి జనాల మధ్యలో నేను మిమ్మల్ని అడుగుతున్నాయి ఈ విషయం. బ్యాంక్ సపోర్ట్, ఓకే, మన సపోర్ట్ లోన్ ఫెసిలిటీ, ఆ సపోర్ట్ అయితే మన కంపెనీ నుంచి మనం ప్రొవైడ్ చేస్తాం. ఇట్స్ అ గుడ్ పాయింట్. సో ఒకసారి రాజుగారితో, ఈ రాజుగారితో మాట్లాడదాం. అమృతరాజు గారు, మరి రాజుగారు ఇందాక అన్నారు మాది ప్రాజెక్ట్ లాంచ్ అవ్వక ముందే 35 ప్లాట్లు అమ్మేసినాం మేము. సో మార్కెట్లో తిరిగే మీకు హౌ ఈజీ ఇజ్ ఇట్ ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ని సేల్కి జనాల్ని తీసుకురావాలంటే ఎంత ఈజీ అంటారు? ఈజీయా కష్టమా? ఫస్ట్ అది చెప్పు. నేను మేడం చాలా ఈజీ ఉంటుంది. నేను చాలా కంపెనీలో చేసి 19 ఇయర్స్ ఉండే. ఎన్ఆర్ఐ కంపెనీలో నంబూరు రవి సార్ అండర్లో చేయడం, చైర్మన్ గారు అండర్లో చేయడము, ఇది పోయిన సుకృతం అనుకుంటున్నాను. ఇంత మంచి కంపెనీ చైర్మన్ దొరకడం కానీ, ఇంత మంచి లొకేషన్స్లో వెంచర్ తీసుకోవడం కానీ చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఏంటంటే మేడం, నా ప్రీవియస్ కస్టమర్కి వాళ్ళు ఒకటే అడిగారు, నాకు 3 ఇయర్స్ 2 ఇయర్స్ కాదమ్మా, నాకు ఒక 5 ఇయర్స్లో వచ్చేసి నేను పెట్టిన అమౌంట్ నేను రీసేల్ చేసుకోగలుగుతామా, నాకేమో డబుల్ అవుతుందని చాలా మంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అడిగారు. దాంట్లో ఏంటంటే నేను చెప్పాను 5 ఇయర్స్లో రిటర్న్ వచ్చేది వాళ్ళకి చూపించాను ఇంతకుముందు ప్రీవియస్. దీంట్లో ఏంటంటే కస్టమర్కి 5 ఇయర్స్ కాదు, విత్ ఇన్ 2 ఇయర్స్ 2.5 ఇయర్స్లో డబుల్ అయిపోతుంది ఈ సైట్ అనేది. అంటే నేను చాలా రోజులు సర్చింగ్లో ఉన్నాను, హైవే పక్కన ఉండి. రేపు పొద్దున కస్టమర్కి ఒక మార్కెటింగ్ పర్సన్ ఒక ప్లాట్ ఇప్పించిన తర్వాత అతను రీసేల్ చేయాలంటే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం కానీ, అతను ఏదో పరిస్థితుల కారణం వల్ల అతను ఫోన్ లిఫ్ట్ చేయకుండా వేరే పనులలో బిజీగా ఉండడం కానీ ఉంటుంది. ఇక్కడ ప్లాట్ ఇప్పించామంటే కస్టమర్కి ఎలాంటి మార్కెటింగ్ పర్సన్ సపోర్ట్ లేకుండా, కంపెనీ మేనేజ్మెంట్ సపోర్ట్ లేకుండా, అతను ఫ్యామిలీ మెంబర్ వచ్చి అతనే ఈజీగా సేల్ చేసుకునే సైట్ ఇది. అంటే నేను కొంటే ఎలా ఆలోచించానో అలాంటి అభిరుచులు తీసుకునే సైట్ ఇది. మా చైర్మన్ గారు తీసుకున్నారు. కస్టమర్ చాలా కలిసి వస్తుంది. రేపు పొద్దున్న అతి తొందరలో దీంట్లో కొన్న కస్టమరు కోటీశ్వరు కాబోతున్నారు. వెరీ నైస్. అసలు ఇంత కాన్ఫిడెంట్గా మీరు కోటీశ్వర్లు కావాలంటే ఇక్కడ జాబ్ కొనాలి అని చెప్పేటోళ్ళు నిజంగా నేనే చూడలేదు. సో మీరు మంచి మార్కెటింగ్ పర్సన్ అండి, ఈ విషయం అయితే నాకు బాగా థ్యాంక్స్ అలాట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ నిజంగా. అంటే ఐ కెన్ సీ ద డెవలప్మెంట్, ఫ్యూచర్ ఎట్లుంటుంది ఇక్కడ తీసుకున్న వాళ్ళది అనేది మాటల రూపంలోనే కాకుండా చుట్టూ నేను కళ్ళతో చూస్తున్నా కాబట్టి ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. సో వీఆర్ వెరీ హ్యాపీ ఈరోజు ఇలాంటి ఒక మంచి వెంచర్ని ఎక్స్ప్లోర్ చేసినందుకు. సో తప్పకుండా ఈ విధంగా కొనుక్కోవాలి, ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే రేపటి రోజు మంచి డెవలప్మెంట్ చూడాలి లైఫ్లో అనుకునేటోళ్ళకి మంచి ఆప్షన్ ఇది. సో ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తున్న ఈ అర్థసాగర్ అనే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి మీరు కూడా వచ్చి చూసిన తర్వాత మీకేమనిపించిందో అది కూడా మాకు చెప్పుండ్రి. సో దట్ వీ విల్ టేక్ ఇట్ నెక్స్ట్ టైం. ఏంది సార్ వాళ్ళకి అంటే, ఎందుకంటే ఆయన కస్టమర్స్ నుంచే రివ్యూస్ తీసుకునే మంచి వ్యక్తి కాబట్టి లెట్ అస్ గివ్ హిమ్ ఆ రివ్యూస్. ఇంకేదైనా ఇది కాదు సార్ ఇట్లా ఉంటే బాగుంటుంది అని అంటే కూడా చాలా ఫాస్ట్గా పాపం చాలా సోబర్గా తీసుకొని చేసే వ్యక్తి కాబట్టి మీరు కూడా రివ్యూస్ ఇవ్వడంలో ఆయనకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్. Thank you.